మహారాష్ట్ర ప్రభుత్వంలో అసమ్మతి అక్కిరాజుకుంటుందా? ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకి మధ్య దూరం పెరుగుతుందా? తనను తేలిగ్గా తీసుకోవద్దని షిండే పదే పదే చెప్పడంలో అర్థమేంటి? ये तो मैंने पहले ही कहा है, जिन्होंने मुझे हल्के में लिया है, मैं एक कार्यकर्ता हूँ, सामान्य कार्यकर्ता हूँ। ఇదిగో ఇదే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చేసిన ఈ కామెంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2022లో అప్పటి ఉద్ధవ్ ఠాకరే ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఏక్నాథ్ షిండే తనను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. बाला साहब और दिगे साहब का कार्यकर्ता हूँ, ये समझ के मुझे सबने लेना चाहिए, और इसलिए जब हल्के में लिया तो 2022 में टांगा पलटी कर दिया, सरकार को बदल दिया, आम लोगों के मन की सरकार को हमने लाया वहाँ पर, और इसलिए मुझे हल्के में मत लेना। ये इशारा जिनको समझना है वो समझ ले, और मैं मेरा काम करते रहूँगा। మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఎక్కువయ్యాయి. నేతల మధ్య అంతరం అగాధంలా మారుతోంది. ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఏమాత్రం పొసగడం లేదనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే చేసిన కామెంట్స్ చర్చకు తెరలేపాయి. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఫడ్నవీస్ ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై షిండే స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా ఫడ్నవీస్ పేరును ప్రస్తావించలేదు ఏక్నాథ్ షిండే. కానీ తాను ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే విషయం వాళ్లకు తెలుసన్నారు షిండే. మహారాష్ట్ర విధానసభలోని తన మొదటి ప్రసంగంలో కూడా షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్కు 200 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. అయితే మహాయుతి కూటమికి 232 సీట్లు వచ్చాయన్నారు. అందుకే తనను తేలిగ్గా తీసుకోవద్దన్నారు షిండే. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి 232 సీట్లు గెలుచుకుంది. అందులో బీజేపీకి 132 సీట్లు లభించాయి. షిండే నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో గెలిచింది. ఇక అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే కొంతకాలంగా కూటమిలో విభేదాలు వచ్చాయనే చర్చ నడుస్తోంది. ఇటీవల సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరు కావడం లేదు. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది ప్రభుత్వం. దీంతో ఫడ్నవీస్ షిండే మధ్య పొసగడం లేదనే టాక్ మొదలైంది. అయితే ఈ విషయాన్ని అడిగినప్పుడు అటువంటిదేమీ లేదని ఇటీవల ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లతోనే తన పోరాటమన్నారు. కానీ ఇప్పుడు కయ్యానికి సై అన్నట్లుంది షిండే తీరు. మొత్తానికి మహారాజకీయాల్లో మున్ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే వీలు లేకపోలేదు.